అందరికీ నమస్కారం. ఏదైతే సెప్టెంబర్ 18, 2024న కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక కొత్త కుట్రకి తెరలేపారు. ఆ కుట్రలో భాగంగా మరి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారంటే మరి భారతదేశంలోనే అన్ని ప్రాంతాల వారు మరి అతి పవిత్రంగా కొలిచే దైవము. మరి అటువంటి తిరుపతి లడ్డు అంటే అన్ని మతాల వారు మరి ఇష్టంగా సేవించే ఒక ప్రసాదం. మరి అటువంటి తిరుమలని వేదికగా చేసుకుని అటువంటి తిరుపతి ప్రసాదాన్ని లడ్డుని ఒక ఆయుధంగా చేసుకుని మరి కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలకి మరి అడుగులు వేసింది. దుష్ప్రచారాలు చేసి దాంట్లో రాజకీయ లబ్ధి పొందాలని చూసింది కూటమి ప్రభుత్వం. మరి ఎంత వరకు వచ్చిందంటే ఆఖరికి సుప్రీంకోర్టు కూడా మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఆధారాలు లేకుండా ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడము, ఇటువంటి చెప్పడం అన్నది సబబు కాదు అని చెప్పేదాకా తెచ్చుకున్నారు అంటే మరి వాళ్ళొక్క చెడు ఆలోచన మనందరికీ అర్థమవుతుంది. మీ అందరినీ, ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా నేను ఒక్కటే ప్రశ్నించుకోమని అడుగుతా ఉన్నా. ఒకవేళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి తప్పు చేసి ఉండుంటే మరి న్యాయం చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించేవారా? ఒకవేళ మేము తప్పు చేసే ఉంటే మరి వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ లేదా కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ మరి ఛార్జ్ షీట్లో ఎందుకు వేయలేదు? మరి ఆఖరికి ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక నివేదిక కానీ లేదా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీఆర్ఏ యొక్క నివేదిక ప్రకారం కానీ దాంట్లో ఏం తేలింది? దాంట్లో ఎటువంటి జంతు పదార్థాలు కానీ, బీఫ్ టాలో కానీ, పిగ్ ఫ్యాట్ కానీ లేదా ఫిష్ ఆయిల్ కానీ లేదు, ఎటువంటి కల్తీ జరగలేదు అని నివేదిక ఇచ్చింది.